ఈరోజు ఏందేందో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన కాకానికి వద్దనట్టు చెప్పాయంట. నిన్న ఆ డేగపూడి రోడ్లో ఒక చిన్న బ్రిడ్జి కూలింది, మీ వల్లే కదా, మీరే కదా పెత్తనం చేసింది. అర్ధరాత్రి తెల్లారి లోపల దాన్ని డైవర్షన్ వేసేసారు. మన వాళ్ళందరూ నిలబడి రాత్రింబోళ్ళు మేలుకున్నారు. డేగపూడిలో వాళ్ళందరూ మళ్ళీ ఆర్ఎండ్బి వాళ్ళందరూ కలిసి అడిపోయి చెప్తున్నా అంట. ఆయనంట కండలేరు సిస్టమ్ అంటే మనుబోలు మండలంలో ఆ రైపేరియన్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి. కండలేరు రాకముందు వాళ్ళ ఆయకట్టది, దానికి 1.5 TMC ఉంటే 2016-17లో నేను 2.5 TMC అలికేషన్ చేయించా. అసలు నీకు TMC అంటే తెలుసా, సేద్యం అంటే తెలుసా, వాళ్ళకి TMCకి ఎన్ని ఎకరాలు పండుతాయో తెలుసా? 2023 ఫస్ట్ క్రాపు లేదని చెప్పేశారు పెద్ద మనుషులు. ఫస్ట్ క్రాపు అప్పుడు నేను ఎస్సీని నిలదీసి మన నాయకులు మనుబోలు నాయకులు అందరూ పోతే దిగొచ్చి ఫస్ట్ క్రాప్ ఇచ్చారు. నీకు ఎవడబ్బా సొత్తది? కండలేరు సిస్టమ్ కింద మనుబోలు మండలంలో దిగువ ప్రాంతంలో వాళ్ళ హక్కు అది. నీళ్లుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే, దానికి లేదని చెప్పించాడు. అది ఐఏబీ మీటింగ్లో అజెండాలో పెట్టాడు. ఐఏబీ మీటింగ్ అజెండాలో మొదటి పంటకి 0 అలొకేషను తాగునీరుకి ఇస్తామని చెప్పి పెట్టాడు. వాయన చేతులు పెట్టిన తర్వాత వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. అసలు డేగపూడి బండేపల్లి కెనాల్ 40 చిల్లర కోట్లు శాంక్షన్ చేస్తే పని ఆపేసేసావు. దక్షిణ కాలువ పని ఆపేసేసావు. తిక్కరపాడు తిరుమలంపాడు బ్రిడ్జ్ ఆపేసేసావు. సర్వేపల్లి రిజర్వాయర్ బండు నువ్వు కలిపెట్టి కొంచెం వీకెండ్ చేసావు, దాన్ని కొంచెం నాశనం చేసావు. ఇటువంటి పనులు తప్ప మంచి పని నీ బ్రాండ్, స్టేట్ గవర్నమెంట్ చేసే పనులు కాదు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఇస్తుంది, అది నేను ఇస్తున్నానని చెప్పుకుంటే అన్న ఉపయోగమా? రాష్ట్రం అంతా ఇస్తుంది, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసి ఇస్తున్నారు. అది మా గొప్పలు కాదు, అటువంటివి కాదు నువ్వు చెప్పాల్సింది. ఆటో డ్రైవర్లకి ఇచ్చింది ఈ కాదు, అది మా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటావు. నువ్వేం చేసావో చెప్పు, నీ బ్రాండ్ ఏందో చెప్పు. పనులు ఆపటం తప్ప ఒక్క పని సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడన్నా నువ్వు ఉన్నప్పుడు ఈ కంపెనీల సిఎస్ఆర్ ఫండ్స్, ఈ కంపెనీలన్నీ అప్పుడు ఉన్నాయి. ఎన్ని కోట్లు తెచ్చావో చెప్పు, నేను ఎన్ని కోట్లు తెస్తున్నానో చెప్తా. దాంట్లో సగం పావలా ఇప్పుడు మేము తెచ్చే ఈ 5 ఏళ్లలో తెచ్చే దాంట్లో 20 పైసలు 10 పైసలు దేనికైనా సిగ్గు ఉండాల, సిగ్గు శరమ ఉండాల. ఊరికే వాగటం, బలిసిపోయి వాగటం, ఎదుటోళ్ళంటే లెక్కలే, గౌరవంలే, ఒక సంస్కారంలే. ఈ నడవ నువ్వు కూసే కూతలు మాకు టైం లేదు, ప్రజల సమస్యలకు సరిపోతుంది. నువ్వు వాగే వాటన్నిటికీ సమాధానం చెప్పే టైం లేదు మాకు. జనం పనులు చేసుకునేది మాకు ప్రాధాన్యత, అది గుర్తుపెట్టుకో. కొంచెం సంస్కారం నేర్చుకో, ఊరికే వాగటం కాదు. చంద్రబాబు నాయుడు తిట్టడం సరిపోయినా నీక బలిసిపోయి తిడుతున్నావు, నువ్వు ఒళ్ళు బలిసిపోయి తిడుతున్నావు.